వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. రవితేజ గారి భర్త మహాశైలకు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసిన ఆ తరుణం అయితే వచ్చింది. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి కలిసి వచ్చే అంశాలేంటి, మైనస్లు ఏంటి, ప్రేక్షకులకు ఎక్కడ ఏ సన్నివేశాలు బాగా కనెక్ట్ అయ్యాయి, రవితేజ గారి టైమింగ్ గురించి ప్రతి విషయం మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో భర్త మహాశైలు ఎక్కువగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల కన్నా భర్తలే ఎక్కువ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే భర్తలే మహాశైలు. సో సినిమాలో కలిసి వచ్చిన అంశాలు ఏంటండి, రవితేజ గారి టైమింగ్ ఇవన్నీ చూసుకుంటే ఏవి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు? యాక్చువల్గా చాలా రోజుల తర్వాత రవితేజ గారి సినిమా అమ్మయ్య అనిపించేలాగా ఉంది సినిమా. ఎందుకు అంటున్నానంటే రవితేజ ఫ్యాన్స్కి కోపం వస్తుందేమో. ఈ మధ్యకాలంలో వరుసగా ఏవేవో వచ్చాయి కానీ ఎక్కువ రోజులు ఆడకుండానే డిజాస్టర్గా నిలిచిపోయాయి. మొన్న ఆ మధ్య ఒక ఆయన సోషల్ మీడియాలో ఒక రివ్యూ కూడా పెట్టాడు. వరుసగా డిజాస్టర్స్ అంటే వాళ్ళ సినిమాలు పెట్టిన ఖర్చు ఎంత, జరిగిన నష్టం ఎంత అన్నట్టుగా పెట్టారు. దాంట్లో ఆ రేసులో బాగా ముందుకు పరిగెడుతున్నది రవితేజ గారు ఒకరు, నితిన్ గారు ఒకరు అన్నట్టుగా ఎవరో ఒక వీడియో. రవితేజ, నితిన్, ఇంకోరు కూడా ఉన్నారు, విజయ్ దేవరకొండ. వీళ్ళు ముగ్గురు కూడా సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు, నిలదొక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఒక ఆయన చేశారు. నితిన్ గారు అయితే ఆయన గడిచిన 4-5 సినిమాల మీద దగ్గర 90 కోట్లు ఎంతో లాస్ వచ్చింది. అలాగే రవితేజ గారికి 60-70 కోట్లు, విజయ్ దేవరకొండకి అయితే కొన్ని 40-50 కోట్లు, అంటే సినిమాలు పెట్టిన పెట్టుబడి వచ్చింది అంత అన్నట్టు డెప్ట్లో ఉన్నారు. సో డెప్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఇది భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. కిషోర్ తిరుమల మనకి నేను శైలజ అంటే అంతకుముందు చాలా వాటికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసిన సందర్భాలు ఉన్నాయి. బట్ నేను శైలజ సినిమాతోని కిషోర్ తిరుమల అంటే రీసెంట్గా మనకి మిరాయిలో కూడా ఆయన నటించి మెప్పించారు. మిరాయిలో సిఐ క్యారెక్టర్ ఒక అమాయకమైన నిజంగా నేను ఆయన ముందు చూసి తమిళనేమో అనుకున్నాను, ఆయన కిషోర్ తిరుమల అనుకోలే ముందు. సో తర్వాత ఎప్పుడైతే రామ్తో నేను శైలజ సినిమా చేశారో ఒక సున్నితమైన అంశం, అంటే తండ్రికి కూతురికి ఉన్న సున్నితమైన అంశాన్ని ర్యాపో తగ్గడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే దాని మీద ఫస్ట్ టైం రామ్ లాంటి మాస్ ఎనర్జెటిక్ కంటెంట్ ఉన్న హీరోకి ఒక డిఫరెంట్ వేలో ప్రేమ్ చేశారు కిషోర్. తర్వాత ఉన్నది ఒకటే జిందగీ కూడా బాగుంటుంది, ఫ్రెండ్షిప్ అండ్ లవ్ సెంటిమెంట్. సో ఇప్పుడు మళ్ళీ 22 తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా ఆయన తీయడం. కరోనా తర్వాత ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది ఏదో, తర్వాత మళ్ళీ ఇదే. సో ఇది రవితేజ గారు కూడా దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంట, వరుసపెట్టి సినిమాలు చేసేయడం కాకుండా. దీని మీద రీసెంట్గా సోషల్ మీడియా మీద వచ్చిన టాపిక్ కూడా ఏంటంటే, రవితేజ గారు ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా హిట్ అయితే తీసుకుంటా అని చెప్పి మరి చేశారంట, ఫ్రీగానే చేశారన్నట్టు టాక్ ఉంది. మొత్తం కిషోర్ తిరుమల నరేషన్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇంకా కామెడీ జోక్స్ అంటారా, టైమింగ్ పేరు కదండి రవితేజ పెట్టింది పేరు. కానీ కొన్ని సీన్స్ మనం చాలా సినిమాల్లో చూసి ఎక్స్పెక్ట్ చేసింది. అంటే గతంలో మీకు ఎలా చెప్పాలి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, లేక అల్లరి మొగుడులో మోహన్ బాబు గారు పాత సినిమా ఒకటి ఉంటుంది, అట్లా ఇలాంటి కంటెంట్ తోనే ఉన్నదే అది. కాకపోతే భర్త మహాశైలకు విజ్ఞప్తి ఒక చిన్న సందేశం కూడా ఉంది. బట్ మనం అంతకు మించి సినిమా గురించి చెప్పకూడదు, చూసే వాళ్ళకి బాగుంటుంది. చూడండి, అంటే లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయమంటున్నారు. లైవ్ లో ఎక్స్పీరియన్స్ నేను అందుకే అంటాను, చాలా వరకు సినిమాలు ఫస్ట్ డే చూసి మామ ఇదిరా వేస్ట్ కాదు. మీరు వెళ్ళి ఒక 3-4 రోజుల తర్వాత అప్పుడు టాక్ చెప్పండి. ఇప్పుడు మొన్న త్రివిక్రమ్ గారి సినిమా డైలాగ్స్ రాసిన సినిమా అంటే స్వయంవరం సినిమా, విజయభాస్కర్ గారి డైరెక్షన్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ రాశారంట దానికి. అది మొదటి 3 రోజులు ఏంటి సినిమా డిఫరెంట్గా ఉంది, ఏంటిది ప్రేమిస్తాడంట పెళ్లి చేసుకోవడంట. స్వయంవరం సినిమా చూస్తారా, వేణు హీరోగా చేసింది. ఆ సినిమా ఇంకా ఉంచారంట, ఉంచి 4th డే నుంచి పికప్ అయిందంట. అది వేణు గారు స్లో పాయిజన్ లాగా సూపర్ హిట్ అయిపోయాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ కూడా నేను చదువుకున్న రోజుల్లో అసలు ముందు 10 days 1 week కూడా పెద్దగా టాక్ లేదు, తర్వాత బీభత్సమైన బ్లాక్ బాస్టర్ అయిపోయింది తొలి ప్రేమ. అందుకు వెయిట్ చేయాలి. ఫస్ట్ రోజు చూసి టాక్ చూసేసి అదేదో పైరసీలు వచ్చేసి అదేదో ఐబొమ్మ ఆ రవి గారి ఛానల్ ఏవో చూసేసి ఆ సినిమా అంటే అది కాదు. అది కొన్నిసార్లు అర్థమయ్యే టైం పడుతుంది, కొన్నిసార్లు ఎక్కడ టైం పడుతుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అండి. వైన్ అదే, బాటిల్ వేరు. అంటే పాత్రలు వేరు, సన్నివేశాలు వేరు, పిక్చరైజేషన్ వేరు, టేకింగ్ వేరు. ఆ టేకింగ్ అనేది అక్కడ రవితేజ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆయన రవితేజ గారు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కిషోర్ తిరుమల నరేషన్కి ట్యూన్ అయ్యారు. కాబట్టి ఎంతసేపు మాసు
ఇది కాకుండా ఈ కామెడీ పండించడంలో కామెడీ టైం ఇప్పుడు కొత్త రవితేజ గారి angle ఆ? ఇప్పుడు రవితేజ గారి కృష్ణ చూడండి నుంచి ఎలా ఉంటుంది ట్రాక్, సెకండ్ హాఫ్ అంతా బీభత్సమైన బ్రహ్మానందం కామెడీ ఏదైతే ఉంటుందో అలాగే తర్వాత ఆ టెంపో ఆయన కొన్ని సినిమాల వరకు ఫాలో అయ్యాడు. ఆయన చాలా సినిమాల వరకు, మొన్న ఏంటది శృతిహాసను బ్రహ్మానందం ఉంటారు ఏంటది బలుపు, అది కూడా ఆ విధంగానే ట్రాక్ కదా, అది హిట్ అయింది సినిమా. సో ఇక్కడ కూడా ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో ప్రియురాలు భార్య వీటి మధ్యలో నలిగిపోవడం, ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అవ్వడంలో వచ్చే సమస్యలు ఏంటి, ఇది సినిమాలో మనం స్క్రీన్ మీద చూడాలి. అది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఏదండి సినిమా. అంటే కొన్నిసార్లు మనకు జోక్ అర్థం కాదు, ఎవడో నవ్వితే ఆహా ఇది జోకా అని నవ్వుతాడు పక్కోడు, వీడేదో మైండ్ లో ఇంకోటి ఏదో రన్ అవుతుంటుంది, లేదా పెద్దగా డిసప్పాయింట్ తో వెళ్తాడు. ఆ డిసప్పాయింట్ వెళ్ళినోడికి ఏదో మైండ్ ఎవడు జోక్ వేసిన పక్క బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఎగ్జాక్ట్లీ. దానివల్ల సినిమా ఆడు బయటకు వచ్చి ఏమో బాసు పడుకున్నాను ఫుల్ గా అంటాడు, ఏమో బాసు తలనొప్పి అంటాడు. అంటే మీకు సినిమా చూసిన తర్వాత నువ్వు వెళ్ళే మూడ్ని బట్టి ఏదో చూసి చూడని సినిమా అన్నట్టు మాట్లాడేది కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ 100 మంది చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ కదండి, 100 మంది చూస్తారు. ఇవాళ సోషల్ మీడియాని బేస్ చేసి అవును రేటింగ్ అది ఉందంట ఇది ఉందంట, ఇది కాదు కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ సినిమా వల్ల మన శంకర్ వరప్రసాద్కి ఏమైనా దెబ్బపడుతుందా, చిరంజీవి గారి సినిమాకి ఇది ఎఫెక్ట్, కొంతమంది అభిమానులు చిరంజీవి గారి సినిమా ఎక్కడ డౌన్ అయిపోద్ది అని చెప్పి ఇది బాగుందా బాగాలేదని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. స్టార్ట్ అయింది. అది కరెక్ట్ కాదు. అది చాలా ఇప్పుడు హరికృష్ణ గారు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఎవరు కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరు ఒక 3 నెలలు 6 నెలల గ్యాప్ లో ఒక సినిమా రిలీజ్ చేశారు. ఒకటి టెంపరు, 2 పటాసు. 2 అమ్మాయిలు అన్యాయం అయిపోయిన నిర్భయ లాంటి కేసుకు సంబంధించిన స్టోరీలే. పటాస్ అసలు అనిల్ రావుపూడి కామెడీ ఒక పీక్స్ అనమాట, డిఫరెంట్ గా ఉంటుంది. టెంపర్ ఒక టెంపర్ లో వీడే పెద్ద యాంటీ ముందు, అఫ్కోర్స్ పటాస్ లో కూడా టెంపర్ గా ఉంటుంది. వీడు ముందు యాంటీ రోలు, పక్క పెద్ద లంచగొండి వీడు, హీరో ఎలివేషన్, తర్వాత విలన్తో ఫ్రెండ్షిప్, లాస్ట్ 20 minutes ఉంటుంది చూసారా, పూరి జగన్నాథ్ ఇలా మార్చేశాడు స్క్రీన్ ప్లే. అరే అదే అంటారు చాలా మంది, పూరి జగన్నాథ్ గారు సింగిల్ సీన్ తో నెక్స్ట్ స్టోరీ అంతా మార్చేసి చెప్పగలుగుతాడు, ఇంకే దర్శకులు అలా చెప్పలేరని సుకుమారు, రాజమౌళి లాంటి గొప్ప దర్శకులే చెప్పారు పూరి జగన్నాథ్ గారి గురించి. సో అంటే సందర్భం చెప్తున్నా, ఆ నరేషన్ ఆ టేకింగ్ అది కొంతమందికి వస్తుంది. పటాసు ఫుల్ కామెడీ, ఈయన కూడా మొదటి విలన్ గా లంచాలు తీసుకున్నవాడే, తర్వాత అమ్మాయి చనిపో, బట్ 2 సేమేగా, 2 బ్లాక్ బాస్టర్ ఎలా అయ్యాయి. టేకింగ్ ఎవరి వెర్షన్ యాక్షన్ వాళ్ళది, ఎవరి స్టైల్ ఆఫ్ యాక్షన్ వాళ్ళది, ఎవరి స్టోరీ నరేషన్ వాళ్ళది. సో ఇక్కడ కూడా గతంలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటివి చాలా వచ్చినా కూడా రవితేజ టైమింగ్, అక్కడ కిషోర్ తిరుమల నరేషన్ అది ఓకే. బట్ చిరంజీవి గారు అంటారు, చిరంజీవి గారు రేంజ్ చిరంజీవి గారిదే, మాస్ మహారాజా రేంజ్ మాస్ మహారాజ్దే, అలాగే దానికి పోలిక పెట్టలేము. బట్ ఏదైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ సినిమా వచ్చే కిక్ వేరు. సినిమా చూడాలరా ఒకసారి, అక్కడ కూడా రవితేజ గారి సినిమా వస్తుంది కిక్ కిక్ అంతే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.